హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇది వీడియో నెంబర్ 180. ఇది మంచి క్రిస్టల్ ముక్క. సో పగిలింది. దానివల్ల వాళ్ళు వీడియో చక్కగా తీశారు కాబట్టి కొద్దిగా రాయి అట్రాక్టివ్గా కనబడింది. ఓకే, ఇది చూడండి. ఇది ఒక బ్లాక్ రాయ. ఎందుకంటే ఇప్పుడు చాలా రాళ్ళు పెట్టాను, కానీ ఓ పక్కనేమో లైట్ కలర్లో, పక్కన డార్క్ కలర్లో ఉంది. ఇలా ఎందుకు కారణం వస్తుందంటే, పైనేమో ఎండలో ఉంటాం, కిందనేమో భూమిలో ఉండటం వల్ల ఈ డిఫరెంట్ కనబడుతుంది. సో ఇది అయస్కాంతం కూడా పట్టుకుంటుంది. ఇది రాయి కాదు, ఇది ఒక మెట్రైట్ ముక్కలాగా నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి రాళ్ళు విలువగా ఉంటాయి ఫ్రెండ్స్, వీటిని వదలొద్దు. ఇలాంటి రాళ్ళు దొరికితే చూసారు కదా, అదిగోండి పట్టుకుంటుంది కదా అయస్కాంతం. సో వాల్యుబుల్ రాయి ఇది. సో అలాగా ఇలాంటి రాళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయి, కొద్దిగా చూడండి. సో ఈ రాళ్ళల్లో నాకున్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్లాటినమ్ లాంటిది ఈ రాళ్ళల్లోనే నిశిష్టమయ్యి ఈ రాళ్ళుగా మారుతాయని చెప్పని విన్నాను. అది ఎంతవరకు నిజం అన్నదో నాకు తెలియదు. సో మెరుపు ఉంటుంది వీటికి, ఆ మెరుపు ఉంటుంది. ప్లాటినమ్కి సంబంధించిన మెరుపు ఉంటుందని చెప్పి నేను విన్నాను. ఇది నిజమా అబద్ధం నాకు తెలియదు. ఓకే, సో ఏదైనా కానీ విన్నాను కాబట్టి కొద్దిగా నేను చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే అది మీరు కరెక్షన్ చేయండి. మీరు కామెంట్ రూపంలో చక్కగా పెట్టండి. రామ్లింగ్ వద్దు, అంటే డొంక తిరుగుడుగా వద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్గానే పెట్టండి, చక్కగా పెట్టండి. సో చూపించడం, చెప్పడం వరకే నా ఇది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఖచ్చితత్వం లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్గా దాన్ని నేను మీకు వివరించి చెప్తాను. సో మీరు దీన్ని అర్థం చేసుకోండి. కొన్ని ఖనిజాలు, మినరల్స్ అయితే మాత్రం ఈ రాళ్ళలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. ప్రతి రాయిలో ఉంటుంది జీవం అని నేనేం చెప్పలేను. అంటే మానవ రూపంలో జీవం ఉంటుంది, ఈ రాయి రూపంలో మినరల్స్ లాంటివి ఉంటాయి. సో ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సీరియస్గా ఏం తీసుకోవద్దు, ఈజీగానే తీసుకోండి. టైంపాస్ ఇదంతా కూడా. దీనివల్ల నాకు వచ్చేది లేదు. ఈ రాయి చూడండి ఎంత మెరుపు, ఎంత క్లారిటీ, ఖచ్చితత్వంతో ఉందో. సో ఇది ఒక అందం, మన కంటికి ఒక వినోదం లాంటిది మాట. వినోదం అంటే హాస్యం అలాంటివి ఉంటాయి, కానీ కాదు, కంటికి వినోదం అన్నమాట. అంటే కంటికి ఇంపుగా కనబడేది అది ఒక వినోదంగా మనం భావించాలి. ఈ రాయి బ్లాక్ అనే చెప్తాను, అంతకుమించి నేను ఇంకేం చెప్తాను. కానీ ఈ రాయ ఆయన కొల్లూరులోనే దొరికింది. ఇది కొల్లూరు ఆ ప్రాంతంలోనే. పదే అడిగారు కానీ నేను సమాధానం చెప్పలేకపోయినది, నాకే తెలియదు. రాయి బాగుంది, పెట్టాలి, వీడియో చూపిస్తున్నాను. అది తప్పదు, చూపిస్తూ ఉంటాను. ఇలాంటి రాళ్ళు అని పెడితే కొద్దిగా బాగుంటే నా వీడియోలోకి వచ్చేస్తాయి. ఏదో ఒక ఆశ కదండి మనిషికి. ఈ రాయి చూడండి ఎంత అందంగా ఉంది, ఎండలో పెట్టి తీస్తారు. సో దానివల్ల కొద్ది కాంతి ఎక్కువ పడింది. రాయ స్మూత్గా, చక్కగా, నీట్గా, కంటికి కనబడే చక్కగా అందాన్ని ఇచ్చింది. ఇది ఒక రాయ అయితే లైట్ ఫోకసింగ్ పడింది దీని మీద. రాయి అయితే బాగానే ఉంది, ఏంటన్నది నేను చెప్పలేను. సో ఇలాగా విచిత్రంగా, అందంగా, కంటికి ఇంపుకున్న అన్నీ పెడతా ఉంటాను. ఈ రాయి చూడండి, వీటికి పేర్లు ఉండవు, తాడు బంగారం ఉండదు, జంక్షన్స్ కూడా కాదు. కాకపోతే వాళ్ళకి దొరికింది విచిత్రంగా ఉంది, వాళ్ళు నాకు పంపించారు. ఇది కూడా, ఈ రాళ్ళు కూడా కొల్లూరులోనే దొరికినాయి. అంటే మామూలు రాళ్ళే బ్లాక్గా మారే టైం వచ్చిందన్నమాట. దుర్గ చంద్రముఖిగా మారటం అంటారు చూసారా, ఈ గువ్వరాళ్ళు బ్లాక్ స్టోన్లుగా మారే టైం వచ్చింది. అది ఆ సినిమాలో ఏదో రజనీకాంత్ డైలాగ్ చెప్తాడు, ఆ అమ్మాయి చంద్రముఖిగా మారే టైం వచ్చిందని. అలాగమాట ఈ రాళ్ళు, గువ్వరాళ్ళు బ్లాక్ రాళ్ళుగా మారుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాలు దాటితే ఫుల్ బ్లాక్గా ఉంటాయి అన్నమాట. ఏదో చెప్పాను, ఈజీగా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.